Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కు బిగ్ షాక్ లాంటి వార్తని చెప్పాలి. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, బీజేపీకి ఓటేసే వారిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారని కూడా కంప్లైంట్ నమోదైంది. ఎన్నికలకు ముందు ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ. మమతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోల్కతాకు చెందినటువంటి ఓ వ్యక్తి బిఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మతపరమైన ఉద్రిక్తతల్ని పెంచేలా దీది వ్యాఖ్యలు ఉన్నట్లు ఆ వ్యక్తి కంప్లైంట్లో పేర్కొన్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలకు ఈ వ్యాఖ్యలే కారణమని ప్రధానంగా ఆ కంప్లైంట్ లో పొందుపరచడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మమతా బెనర్జీకి వరుస షాకులు అనే చెప్పాలి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి, మత విద్వేషాలని రెచ్చగొట్టేలాగా, పరిస్థితులను ఉద్రిక్తకరంగా మార్చేలాగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయనేది ప్రధానమైనటువంటి కంప్లైంట్. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, పశ్చిమ బెంగాల్లో మాజీ ముఖ్యమంత్రి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అటు పార్టీ నుంచి, ఇటు బీజేపీ నుంచి, అటు ప్రభుత్వ అధికారుల నుంచి వరుసగా మమతా బెనర్జీకి షాకులు పడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేలు ప్రత్యేక వర్గంగా ఏర్పడడం, ఎంపీలు ప్రత్యేక వర్గంగా ఏర్పడడం, మరోపక్క రాజ్యసభ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పడడం. ఎన్నికల సభలో ఆమె మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టారు అనే కోణంలో ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీకి ఓటేసే వారిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలన రేగాయి. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే మమత పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కూడా ఆమె పైన కేసు నమోదైంది. మతపరమైన ఉద్రిక్తలను పెంచే విధంగా దీది వ్యాఖ్యలు చేశారు. దీది వ్యాఖ్యలు చేయడంతోనే ఈ పిటిషన్ నమోదైంది. పోలీసులు నేరుగా కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల అల్లర్లు జరగడానికి మమతే కారణము, మమత వ్యాఖ్యలే కారణం అనే అంశాలపైన ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మమతా బెనర్జీని టార్గెట్ చేశారు, మమతా పార్టీని టార్గెట్ చేశారు, మమతా ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేశారు. నేరుగా మరోపక్క ఇండియా కూటమికి సంబంధించి ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం జరుగుతుందని ఒకవైపు ప్రచారం నడుస్తుంది. మరోపక్క వరుసగా జరుగుతున్న పరిణామాలు మమతా బెనర్జీని కల్లోలానికి రేపాయని స్పష్టంగా చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఎన్నికల ఓటమి తరువాత మమతా బెనర్జీకి వరుసగా షాకులు తగ్గుతున్నాయి. మమత శిష్యుడైన సువేంద్ర అధికారి నేరుగా టీఎంసీ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు రాజీనామా, మరో ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో మమతా బెనర్జీకి ఒకవైపు షాకులు తగులుతుంది, మరోవైపు నేరుగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులు ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా మనం చూడాలి. మురళి, ఏంటి రాజకీయంగా ఏ విధంగా ఉండబోతోందంటారు? అరెస్టు తప్పదా అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మమత చాలా బలహీన పడిపోయారు రాజకీయంగా అనేటువంటి మాట. టీఎంసీలో తిరుగుబాటు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరిణామాలన్నిటి నేపథ్యంలో రాజకీయ శూన్యతతో పాటు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా అంటే ఈ ఒక్కదానితోనే ఆగదు, వరుసగా కూడా కేసులు నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వరుసగా ఒక్కొక్కటి అన్ని బయటకు వస్తాయి, ఒక ఉచ్చు బిగిసేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట. ఏంటి ఆ కోణానికి సంబంధించి? ఇక్కడ ప్రధానంగా మనం మమతా బెనర్జీ పైన కేసులు పెట్టినంత మాత్రాన, మమతా బెనర్జీ పార్టీని అనగదొక్కినంత మాత్రాన మమతా బెనర్జీ పోరాట యోధురాలు కాదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఆమె వయసు పైబడి ఉండొచ్చు తప్పితే క్షేత్ర స్థాయి నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చింది నేత. అయితే ఇక్కడ ప్రధానంగా మమతా బెనర్జీ తన పార్టీని ఎలా నిలబెట్టుకుంటారా, లేక మరో కొత్త పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ లాంటి నేతలకే ఇలాంటి వెన్నుపోట్లు తప్పలేదు. ఇందిరాగాంధీ లాంటి నేతలు మళ్ళీ జనాల్లోకి వచ్చి తమ పట్టు నిరూపించుకున్నారు. పార్టీని, నేతలను వీడి వెళ్ళినంత మాత్రాన ఆ పార్టీ అంతరం అవుతుంది అనే ఆలోచన. ఎందుకంటే ఇందిరాగాంధీ విషయంలో దేశవ్యాప్తంగా అందరు చూశారు. మమతా బెనర్జీ కూడా గత 3 శతాబ్దాలుగా టీఎంసీకి ప్రాణం పోసి టీఎంసీ నిలబెట్టింది. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకవైపు పోయినంత మాత్రాన, టీఎంసీ హక్కుదారులు మేమంటూ ప్రకటించినంత మాత్రాన మమతా బెనర్జీ ఈమెజ్ ఎక్కడికి పోదు. మమతా బెనర్జీ పైన కేసులు వచ్చినా పోరాటం చేసే శక్తి ఉంది, పోరాటం చేసే ఆమె సుదీర్ఘకాలం కమ్యూనిస్టులను ఓడించి అధికారం లేకొచ్చింది. దాదాపు 15 ఏళ్ళ అధికారం నిలబడింది. ఇక్కడ కేవలం కేసులు నమోదైనంత మాత్రాన, మరికొన్ని కేసులు మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైన కేసులు నమోదైనంత మాత్రాన
ఆమె వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో వెన్నుపోట్లు సహజం, రాజకీయాల్లో ఆటిపోట్లు సహజం, రాజకీయాల్లో శత్రువులు సహజం. అయినంత మాత్రాన రాబోయే రోజుల్లో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా చేయడానికి ఒక వ్యూహ ప్రకారమే ప్రణాళిక జరుగుతుందని ఇప్పటికే విమర్శలు. ఎందుకంటే దేశంలో 2 రకాల పార్టీలే ఉండాలి, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. జాతీయ పార్టీలే ఉండాలి, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనే కోణంలోనే ఈ ప్రయత్నం జరుగుతుంది, ఇప్పటికే విమర్శలు. అయితే రాబోయే రోజుల్లో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం దేశాలు కూడా విభజింపబడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగే కొద్దీ దక్షిణాది ప్రాంతాల ఆధిపత్యం తగ్గే అవకాశం ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మమతా బెనర్జీ లాంటి నేతలపైన కేసులు పెట్టినంత మాత్రాన లేదా జైలుకు పంపించినంత మాత్రాన కేసుల పరంపర కొనసాగిన మమత ఎక్కడికి తగ్గిన పరిస్థితి ఉండదు. ఇప్పటికి కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు. పార్టీ పోయినంత మాత్రాన, ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన, ఎంపీలు పోయినంత మాత్రాన, రాజ్యసభ సభ్యులు పోయినంత మాత్రాన ఆ పార్టీలు అంతం కావు. 2019 ఎన్నికల్లో జగన్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయింది. రాజ్యసభకు సంబంధించిన 4 ఎంపీలు నేరుగా పోయి బీజేపీలో విలీనమైన. అయినప్పటికీ ఆ పార్టీ ఎక్కడ అంతం కాలేదు. మళ్ళీ 2024 ఎన్నికల అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఒక్క నేతలు వెళ్ళినంత మాత్రాన ఆ పార్టీకి ఉన్న పునాదులు ఎక్కడికి పోవు. రాబోయే రోజుల్లో మమత ఫైట్ చేసే అవకాశం ఉన్నాయి, బీజేపీ పైన నేరుగా యుద్ధం చేసే అవకాశం. ఇక్కడ కేవలం బీజేపీ టార్గెట్ చేసినంత మాత్రాన మమతా బెనర్జీ తన వైభవాన్ని పూర్తిగా కోల్పోతారంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో కేసులు, ఎఫ్ఐఆర్లు ఏవైతే ఇవి రాజకీయాల్లో అత్యంత సహజం. నాయకుల మీద కేసులు పెట్టడం, ఆ కేసుల పైన జైలుకి వెళ్ళడం అనేది భారతదేశంలో అత్యంత సులభమైన అంశం. ప్రతిపక్ష అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష కేసులు పెట్టడం, జైలుకు పంపించడం అనేది ఇది రోజు చూస్తున్నది. మరోపక్క బీజేపీకి లొంగితే అటు ఈడీ ఇటు సిబిఐ కేసులు లేకుండా వెళ్తాయనే ఒక నారాయణ పడింది. రాబోయే రోజుల్లో మమత ఎలా రాజకీయం చేస్తారని మరికొచ్చి చెప్తున్నారు. కేసులు ఏవైతే ఆమె చేసిన వ్యాఖ్యలు, మతపరమైన వ్యాఖ్యల పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ పైన ఆమెకు సంబంధించిన లాయర్లు చూసే అవకాశం, ఇలాంటి కేసుల్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు దాదాపు ఉండవు మురళి. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కు బిగ్ షాక్ లాంటి వార్తనే చెప్పాలి. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, బీజేపీకి ఓటేసే వారిని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారని కూడా ఎన్నికల ముందు ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ. మమతపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. కోల్కతాకు చెందినటువంటి ఓ వ్యక్తి. బిఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. మతపరమైన ఉద్రిక్తతల్ని పెంచేలా దీది వ్యాఖ్యలు ఉన్నట్లు ఆ కంప్లైంట్ లో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణలకు ఈ వ్యాఖ్యలే కారణమని ప్రధానంగా కంప్లైంట్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాజకీయంగా ఓటమి పాలైన తర్వాత రాజకీయ శూన్యతతో పాటు ఈ కేసులతో కూడా మమతా బెనర్జీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.